तेलंगाना के खानापुर में एक वार्ड में वोट और दूसरे वार्ड में वोटर। क्या कभी आपने सुना कि एक वार्ड में वोट और दूसरे वार्ड में वोटर मौजूद हो? लेकिन खानापुर में ऐसा हुआ, जहां बीआरएस लीडर ने इस बात की कंप्लेन कमिश्नर सुंदर सिंह से कर डाली। उनका कहना है कि 1 जनवरी को जारी की गई मकामी वोटर लिस्ट में कई खामियां मौजूद हैं जिनको दुरुस्त करने की ज़रूरत है। बीआरएस लीडरों का डिमांड है कि वोटर लिस्ट में करेक्शन के बाद ही म्यूनसिपल इलेक्शन कराया जाए। उनका कहना है कि खानापुर के 12 वार्ड्स में न सिर्फ एक वार्ड के रहने वालों के नाम दूसरे वार्ड्स में मौजूद हैं, बल्कि वोटरों की तादाद को लेकर भी खामियां पाई जाती हैं। वैसे भी तेलंगाना में बहुत जल्द SIR होने वाला है। इसके लिए आप पहले से ही अपने तमाम अहम डॉक्यूमेंट्स तैयार रखें ताकि उस वक्त आपको कोई परेशानी ना हो। మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ చాలైన సందర్భంగా ఖానాపూర్ మున్సిపాలిటీలో గతంలో ఏవైతే 12 వార్డులు ఉన్నాయో ఇప్పుడు కూడా అవే 12 వార్డులు ఉన్నాయి. బట్ ఏంటంటే ఒక 2200 చిల్లర ఓట్లు పెరిగినాయి. కానీ ఈ ఓట్లు పెరిగినవడం వల్ల అవి డివైడ్ చేయకుండా బౌండరీ లైన్లని మార్చేసిర్రు. ఎందుకంటే బౌండరీ లైన్ మ్యాప్ ప్రకారం ఉన్నది ఒకటి. ఈ ఓటర్లు అనేది మస్కాపూర్ మధురానగర్లో మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ అయినాయి. ఆ సర్పంచ్ ఎలక్షన్లలో అక్కడ ఓటు ఉపయోగించుకున్నారు. కానీ మళ్ళీ మధురానగర్కు సంబంధించిన ఓట్లు వచ్చేసి మా 6వ వార్డులో పడ్డాయి. అంతేకాకుండా 8వ వార్డులో ఉన్నటువంటి 250 ఓట్లు 7వ వార్డులో పడ్డాయి. ఇవి ఎట్లా డివైడ్ చేసిరంటే ఒక్కొక్క వార్డులో 500 ఓట్లు పెంచిర్రు. ఒక వార్డులోనేమో 10 ఓట్లు పెరిగినాయి. ఒక వార్డులోనేమో 300 చిల్లర ఓట్లు పెంచిర్రు. ఈ ఏదైతే ఈ ఓటర్ లిస్ట్ ఇక్కడ ఇచ్చిండ్రో ఇదంతా మొత్తం తప్పుల తడక. ఎందుకంటే మేము మున్సిపల్ కమిషనర్ గారికి, మా వైస్ చైర్మన్ మరియు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం కలిసి ఈరోజు సార్కు పూర్తిగా వివరించడం జరిగింది. ఈ ఓటర్ లిస్టులో అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కుట్ర ద్వారా ఈ ఎన్నికల్లో పోవాలనే ప్లాన్ తోటి వాళ్ళు ఓట్లన్నీ ఎక్కడంటే అక్కడ సెట్ చేసుకోవడం జరిగిందని మాకు అనుమానం ఉంది. ఎందుకంటే తప్పకుండా ఈ ఓట్లని సరిచేసి న్యాయంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు పోవాల్సిందిగా మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుచున్నాము. अपना ख्याल रखें और मज़ीद ऐसी जानकारी के लिए हमारे चैनल को सब्सक्राइब करें।